హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 10 ఆఫ్ నవరాత్రి. అండ్ ఈ ఇయర్ చాలా స్పెషల్ ఏంటంటే మనకు డే 10 దొరికింది. సో నేనైతే ఈరోజు గెట్ రెడీ విత్ మీ లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వచ్చేసాను. సో నేనైతే ఈరోజు కొత్త డ్రెస్ వేసుకుని బయలుదేరాను అనమాట ఇంకా గుడికి. ఈరోజు 10th డే గైస్, అంటే దశమి అనమాట. ఈరోజు మనం ఆయుధ పూజ కూడా చేస్తున్నాము ఇంట్లో. అండ్ ఇక ఈరోజు అమ్మవారు అయితే వైలెట్లో చాలా బాగున్నారు కదా, చాలా స్మైలింగ్, చాలా పాజిటివ్ వైబ్స్. అసలు నిజంగా చెప్పాలంటే చాలా బాగున్నారు అమ్మవారు. సో ఇలా మేము ఇంకా గుడిలో అంతా దర్శనం చేసుకుని, అండ్ మేమైతే ఈ ఇయర్ చీర ఇవ్వాలి అని మొక్కుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇస్తాం మేము గుడిలో, అంటే ఇక్కడ 2 అమ్మవారి గుడిలో మేము చీర ఇస్తామన్నమాట. అండ్ ఇక్కడ ఈరోజు నేను చీర ఇచ్చాను. అదేంటంటే రేపు ఫెస్టివల్ కదా, కట్టించమని అనుకుని మనసులో ఏదో కోరుకుని నేను చీర దేవుడికి ఇచ్చాను. సో అమ్మవారికి రేపు కట్టిస్తారని అనుకుంటున్నా, చూద్దాం మరి. అయితే నేను అనుకున్నది ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంది, ప్రతి ఇయర్ అలాగే అవుతుంది అని అనుకుంటున్నా. అండ్ నా ప్రేయర్స్లో మీ అందరి ప్రేయర్స్ కూడా కన్సిడర్ చేస్తా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటా. సో దాని తర్వాత అమ్మవారిది ఏమంటారు ఆరతి తీసుకొని మేమైతే దుర్గా పరమేశ్వరి టెంపుల్కి బయలుదేరాము. సో అక్కడ కూడా ఇంకో చీర ఇచ్చామన్నమాట అమ్మవారికి. మేము యాక్చువల్లీ చాలా ఫాలో అవుతాము, చాలా నమ్ముతాం అనమాట దుర్గా పరమేశ్వరి అమ్మవారు, అలాగే బనిమంకాళి అమ్మవారు. అందుకని ఇక్కడ కూడా ఇంకా చీర ఇచ్చేసి అమ్మవారికి ఇక్కడ కూడా రేపు కట్టిస్తామన్నారు ఆంటీ. సో అలా ఈరోజు మా డే చాలా మంచిగా గడిచింది అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, అండ్ దసరా అయిపోతుంది అని ఒక దగ్గర సాడ్ కూడా ఫీల్ అవుతాను. ఏంటంటే ఈ హ్యాబిట్ చాలా బాగుంది మాకు, ఎవ్రీడే లేచి టెంపుల్కి వెళ్ళేది. బట్ దట్స్ ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది కదా. అండ్ వీళ్ళు ముగ్గురు వెంకట్ ఫ్రెండ్స్, సో మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఈరోజు స్పెషల్ సర్ప్రైజ్ ఏంటి అంటే మా చిన్నారి వచ్చిందనమాట. సో పాపం చాలా లేట్ అయిపోయింది, బస్సు హెవీ ట్రాఫిక్ బెంగళూరు నుంచి రావడం, అందుకనే లేట్గా వచ్చింది. ఇంకా ఈ కంటిన్యూషన్ వచ్చాక చిన్నారి నేను ఏం చేశాము అని అంటే పార్ట్ వీడియో కంపల్సరీగా చూడాల్సిందే, ఇప్పుడే అప్లోడ్ చేస్తా, చూసేయండి.